తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని, ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వెలుగునిద్దామని భీమవరం ఎలక్ట్రికల్ డిఈ వెంకటేశ్వరరావు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ పొదుపుపై వాకర్స్ తో అవగాహన సదస్సు నిర్వహించారు. డిఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించాలని, బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను వాడితే తద్వారా 60% పైగా విద్యుత్ ఆదా చేయవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ అవసరం లేని సమయంలో స్విచ్ ఆఫ్ చేయాలని, 1 యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే 2 యూనిట్ల ఉత్పత్తి భారం తగ్గుతుందని అన్నారు. ఎలక్ట్రికల్ ఏడీ కె రాంబాబు, జేఏఓ ఎన్ శ్రీనివాసరాజు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కటికల పల్లారావు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైన ఉందని, భవిష్యత్తులో విద్యుత్ చాలా అవసరమవుతుందని అన్నారు. అనంతరం బార్డోలి స్కూల్లో ఇంధన పొదుపు అవగాహన ప్రతిజ్ఞ నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ గంధం శ్రీదేవి మాట్లాడుతూ వారం రోజుల పాటు అవగాహన వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ సహాయ కార్యదర్శి సిహెచ్ రామకృష్ణరాజు, కొత్త శ్రీనివాస్, కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, చెరుకువాడ రంగసాయి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎంవి రమణ, బి రామ్మోహన్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. డిఎన్ఆర్ కళాశాలలో ఈ వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అద్వితీయం. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అవగాహనలో, ప్రభుత్వ పథకాలు అవగాహన చేయడంలో ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వారు చక్కని సహకారం అందిస్తున్నారు. ఇవాళ విద్యుత్ శాఖ వారు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో, పొదుపు వారోత్సవాల్లో ఇవాళ వాకర్స్ అసోసియేషన్ పల్లారావు గారు, అలాగే సీతారామరాజు గారు, మరి దాని ఎవరు బోస్ గారు, తదితర పెద్దలంతా ఇక్కడ వారి అభిప్రాయాలు తెలియజేశారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ విషయాల మీద అందరూ అవగాహన పొంది ముందుకు సాగాలని, విద్యుత్తును పొదుపు చేయాలని తెలిసింది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను తెలియజేసుకున్నాం. పేషెంట్ మాట్లాడుతున్నాం. ఏఈ గారు, డిఈ గారు అందరూ రావటం జరిగింది. కానీ ఈ చక్కటి కార్యక్రమం కరెంటు ఎంత పొదుపు చేసుకుంటే అంత మనకే మంచిది. అది కూడా చాలా బాగా విమర్శించి బాగా చెప్పారు. మన అందరం కూడా కరెంటుని పొదుపు చేసుకుందాం, ఆదా చేసుకుంటే మనకే మంచిది. కరెంటు బిల్లు తక్కువ వస్తుంది. ఏసీలో వాళ్ళ ఫ్యాన్లు ఇవి కూడా చాలామంది ఏసీ వదిలేస్తారు. అలా కాకుండా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఉండాలని మరి డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఇంధన పొదుపు దినోత్సవాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ అందరికీ కూడా ఇంధనాన్ని ఎంతవరకు దుర్వినియోగం చేయకుండా పొదుపు చేయాలన్నది కాన్సెప్ట్. దీనికి సంబంధించి విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పలు కాంపిటీషన్స్, ఎస్పెషల్లీ ఇన్ ద స్కూల్ లెవెల్లో మాట, వాళ్ళకి చిన్నపిల్లలకి చెప్తే కనుక ముందు నుంచి వాళ్ళు బాగా అలవాటు పడతారు, పెద్దలకు కూడా చెప్తారని చెప్పి అన్నెసెసరీగా విద్యుత్ని దుర్వినియోగపరచకూడదని లైట్లు వేసేసి పక్క గదిలోకి వెళ్ళిపోతాం, ఫ్యాన్లు వేసి పక్క గదిలోకి వెళ్ళిపోతాం. అలాగే ఏసీ కూడా ఫుల్ టైం, ఈవెన్ ఇంటర్లో కూడా ఏసీలు వేసేసుకుంటున్నారు. ఏసీలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే గీజర్ కూడా అవర్స్ టుగెదర్ అట్లా వదిలేస్తూ ఉంటారు. దాన్ని ఇన్ టైంలో వాడేలాగా ఉండాలి. ఫ్యాన్లు కూడా అన్ని గదుల్లోనూ ఫ్యాన్లు వేసేసేసి ఒక చోట కూర్చుంటారు. అందరూ ఒక చోట కూర్చుని దాన్ని సద్వినియోగపరుచుకుంటే బాగుంటుంది. లైట్లు కూడా అన్నెసెసరీగా వేయకుండాను. మిగతా అన్ని ఎలక్ట్రికల్ పరికరాలు, ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రికల్ పరికరాలే కాబట్టి దాన్ని మిక్సీలు అవ్వచ్చు, గ్రైండర్లు అవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే ల్యాప్టాప్స్ కానీ దానికి కొంతవరకు టైము సద్వినియోగపరిస్తే సరిపోతుంది. అన్నెసెసరీగా దీన్ని దుర్వినియోగపరచకూడదు అన్న కాన్సెప్ట్ తోటి విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా కండక్ట్ చేయడం చాలా ఉదాహరణ. అందులోనూ స్కూల్ లెవెల్ పిల్లల నుంచి వీళ్ళందరికీ తెలిస్తే కనుక వాళ్ళు ఫాలో అవుతా మిగతా పెద్దలకి కూడా వాళ్ళు చెప్తా ఉంటే పక్క వాళ్ళకి చెప్పడం ద్వారా ఇది సద్వినియోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు
ఏర్పరిచినందుకు ధన్యవాదాలు. భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో 44వ శ్రీ హనుమద్వత వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ఘంటసాల పవన్ కుమార్ శర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా సామూహిక శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అరటిపళ్ల పూజ, లక్ష తమలపాకుల పూజ, సింధూర పూజ, పుష్పాలంకరణ, నీరాజన మంత్రపుష్పంలో నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుండి అఖండ అన్నసమారాధన నిర్వహిస్తామని ఆలయ ఈవో గొట్టిముక్కల నాగ సీతారామరాజు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ హనుమద్వత సప్తరాత్రి మహోత్సవాల్లో 6వ రోజు కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి. అలాగే 21వ తేదీ శనివారం అఖండ అన్న సమారాధనకు మన జూపూడి కేశవరావు జమీందార్ గారి స్థలంలో అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఈ స్థలం సర్వం చేయడం ఏర్పాట్లు చేస్తున్నాము. 21వ తారీఖున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఇది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించకపోతే, స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని, ప్రభుత్వ పతనం తథ్యమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలూరు ఆర్ఆర్పేటలో గల పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి సాక్షాత్తు లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ వాటిని పగలగొట్టిన విషయాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఏరు దాటే వరకు ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే చందంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. సౌర విద్యుత్ 10% తప్పనిసరిగా చేసుకోవాల్సిందేనని, యూనిట్ ను ₹4.50 కొనాల్సిందేనని మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వం, నేటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలను మోపుతున్నాయని తెలియజేశారు. తక్షణమే ఈ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విద్యుత్ పోరాటాలు సాగిస్తామని రవి హెచ్చరించారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, పి రామకృష్ణలు మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమే అని అన్నారు. ఒకవైపు స్వర్ణాంధ్రప్రదేశ్ ని నిర్మిస్తామని, విజన్ 2047 తెస్తామని చెబుతూనే మరోవైపు ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్నారని, ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే అని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు తొలగించాలని నినాదాలు చేశారు. దాన్ని నియంత్రిస్తానని చెప్పాడు. ఆ హామీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్మార్ట్ మీటర్లని లోకేష్ గారు తొలగించారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రపంచమే సిగ్గుపడే పద్ధతుల్లో అదానీ గారు ఒప్పందం ఉందని చెప్పి అమెరికా వాళ్ళు కేసు పెట్టినా ఆంధ్రాలో మాత్రం ఆయన నెత్తికెక్కించుకుని ఊరేగుతూ ఉన్నారు. దీనికి కారణం మోడీ గారి ప్రభుత్వం. సౌర విద్యుత్ 10% తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందే. అది ₹1.5 యూనిట్ ధర 4.5కి కొనాల్సిందే అనేటువంటి ఒక తప్పుడు సర్క్యులర్ ఆధారంగానే ఈ తప్పుడు ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అపవిత్ర ఒప్పందాల ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఈ భారాలు మోయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు ఈ భారాల నుంచి వెనక్కి తగ్గాలని, వీటిని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజల ఇళ్లలో చూస్తూ కూర్చుంటూ ఊరుకోవడం కాదు. అందుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలని చెప్పి ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ విద్యుత్ బిల్లులు తగలబెట్టి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఏదైతే గత ఎన్నికల ముందు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ వ్యవసాయ పంప్ సెట్ మీటర్లు బిగించడం అంటే అవి రైతుల మెడలకు ఉరితాళ్ళు అవుతాయని చెప్పారు. మరి అట్లాంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఎందుకు మీటర్లు బిగిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు ఏమో స్వర్ణాంధ్రప్రదేశ్ మీద నిర్మిస్తామని చెప్తా ఉన్నారు, ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తా ఉన్నారు. ఇవాళ అదానీతో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా ప్రజలపై ₹1,00,000 కోట్ల పైగా భారం పడే పరిస్థితి ఉన్నది. మరి దీనివల్ల భవిష్యత్తులో రైతాంగమే కాకుండా ప్రజానీకం కూడా తీవ్రమైన విద్యుత్ భారాలతో నష్టపోవాల్సి వస్తూ ఉన్నది. ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన వాళ్ళే
ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వ్యవసాయ పంప్ సెట్లకు కానీ గృహాలకు కానీ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరో విద్యుత్ నుంచి తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్లాస్టిక్ వినియోగం విడనాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. భీమవరం రైతు బజార్లో శ్రీ విజ్ఞాన వేదిక పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రైతులు వినియోగదారులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, నమూనా గుడ్డ సంచుల ప్రదర్శన నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం విడనాడాలని పిలుపునిచ్చారు. నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణ కృషి చేయడం అందరి బాధ్యత అని అన్నారు. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రఫుల్ల కళ్యాణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, గుడ్డ లేదా నార సంచులు వాడాలని సూచించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, వినియోగదారులు షేక్ బేగం, చవ్వా నాగలక్ష్మి, నార్కిడి మిల్లి, మంగతాయారులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయని అన్నారు. అనంతరం ప్రచారం, ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. ప్రతి వార్డులోనూ ఈ నిషేధ కార్యక్రమాన్ని, అలాగే డీలర్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ గ్లాసులు, క్యారీ బ్యాగులు కూడా మేము చెక్ చేసి ఏ రోజుగా రోజే మేము పెనాల్టీలు వేసుకుంటూ, వాళ్ళ పెనాల్టీ ముఖ్యం కాదు, అవేర్నెస్ మనం ఈ నిషేధాన్ని భావితరాలకి బలమైన ఆరోగ్యానికి కాపాడుకునే వంతుగా జంతువులకి మన ఆహారాన్ని దీన్ని నుండి దూరం చేసుకునే ఒక కార్యక్రమంలో వ్యాపారస్తులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని వాళ్ళు ముందుకొచ్చి చొరవతో చేస్తున్నారు. కానీ ఒక 25% టౌన్లో ప్లాస్టిక్ నిషేధం ఇంకా జరగవలసింది ఉంది. దీన్ని మా కమిషనర్ గారు, మేము సారథ్యంలో, రంగసాయి గారి సారథ్యంలో, మా సెక్రటరీ ఆర్గనైజింగ్ సారథ్యంలో ముందుకెళ్ళి దీని కార్యక్రమాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ని జిల్లా వ్యాప్తిగా దీన్ని మన భీమవరం పట్టణాన్ని సారథ్యంతో ప్రతి టౌను ముందుకు రావాలని కోరుకుంటూ మన రైతు బజార్లో ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ వల్ల నష్టాలు దాని మీద ఒక కార్యక్రమం నిర్వహించబడింది. దాంట్లో భాగంగా మన రైతు బజార్లో ఇప్పటికీ మనం పూర్తిగా ఈ ప్లాస్టిక్ అనేటువంటిది నిషేధించడం జరిగింది. మన వాళ్ళు ఎక్కడ కూడా రైతులు కానీ ఇక్కడి నుంచి వినియోగదారులు కానీ ఎవరు కూడా తీసుకురావట్లేదు. మరింత 100% తీసుకురావడానికి ఎక్కడైనా ఉంటే కనుక వాటిని కూడా చేసి పూర్తి స్థాయిలో పర్యావరణాన్ని కాపాడేందుకు, దానివల్ల వచ్చే నష్టాలను కూడా ఎప్పటికప్పుడు మనకి వినియోగదారులకు వివరించడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ వినియోగించడం వల్ల మనకు ఈ క్యాన్సర్ అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధి వస్తున్నట్లు మనకి డాక్టర్లందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ని పూర్తి స్థాయిలో మనం నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద మేము ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు మన రైతు బజార్లో చేస్తూనే ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అవసరమైన 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు వినతిపత్రం అందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. వీరవాసరం నేటి పంపిణీ సంఘం అధ్యక్షులుగా ఆకుల లీలా కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా ఈరింకి బాలరామ్మూర్తి ఎన్నిక, ఎమ్మెల్యే అంజిబాబుకు కృతజ్ఞతలు. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది. ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వెలుగునిద్దాం. భీమవరం ఎలక్ట్రికల్ డిఈ వెంకటేశ్వరరావు. ధనుర్మాసంలో ఒకే రోజున సప్త శ్రీనివాస క్షేత్రాలు దర్శించుకునేందుకు ప్రతి శనివారం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.